నువ్వెవరినైనా బాధపడుతున్నావు, భక్తి కలిగిన వారిని హేళన చేస్తున్నావు, గేలు చేస్తున్నావు, అయితే వారు నొచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు అని అంటే ఎవరు బాధపడుతున్నారు తెలుసా? వారిలో ఉన్న దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నీవు భక్తి కలిగిన స్త్రీవై ఉండి, నీవు భక్తి కలిగిన ఒక మంచి వ్యక్తివై ఉండి, నీవు ఎవరి ద్వారా బాధపడుతుంటే, నువ్వు ఎవరి ద్వారా నొచ్చుకుంటుంటే, ఎవరి ప్రవర్తన నచ్చక నువ్వు చాలా వేదన పడుతూ ఉన్నట్లయితే, లేకపోతే వారి మాటల ద్వారా నిన్ను హేళన చేసి బాధపడుతూ ఉన్నట్లయితే, వారి క్రియల ద్వారా, వారి చూపుల ద్వారా, వారి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా, వారి క్రియలన్నింటి ద్వారా నిన్ను బాధపడుతున్నట్లయితే నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎందుకు తెలుసా? నీలో ఉన్న దేవుని ఆత్మ నీ పక్షముగా బాధపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఉన్న దేవుని ఆత్మ ములుగుతున్నాడు, నీలో ఉన్న దేవుని ఆత్మ నొచ్చుకుంటున్నాడు. కాబట్టి నువ్వు బాధపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.